పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనను సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నారు. స్వయంగా తాము పొదుపు చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కాన్వాయ్లలో వాహనాలను కుదించాలని అధికారులకు స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు చర్యలు పాటించాలని సూచించిన మోదీ స్వయంగా తాను పాటిస్తున్నారు. ఆ స్ఫూర్తిని రాష్ట్రంలోనూ కొనసాగించాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ క్రమంలోనే జిల్లా పర్యటనల్లో కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ తో జరిగిన భేటీలో ఈ మేరకు ఆయన వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రులు ఇతర వీఐపీలు సైతం సాధ్యమైనంత తక్కువ వాహనాలు వినియోగించేలా చూడాలని స్పష్టం చేశారు. 50% వాహనాల తగ్గింపు అన్ని స్థాయిల్లోనూ అమలయ్యేలా చూడాలని తేల్చి చెప్పారు. దేశ ప్రయోజనాల విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని నిర్ణయించారు. ఎన్ఎస్జీ ప్రొటెక్టీగా జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అడ్వాన్స్ పైలట్ ఎన్ఎస్జీ-1 జామర్ వీఐపీ, ఎన్ఎస్జీ-2 ఎస్కార్ట్-1, ఎస్కార్ట్-2 వీఐపీ స్పేర్, సీఎంఓ, అంబులెన్స్, టెయిల్ అండ్ ఫైర్ ఇంజన్ ఇలా 12 రకాల వాహనాలు కాన్వాయ్లో ఉంటాయి. ఎన్ఎస్జీ ప్రొటెక్టీగా ఉన్న వారికి 9 వాహనాల బాక్స్ కాన్వాయ్ అనేది నిబంధనల ప్రకారం తప్పనిసరి. సీఎం ఆదేశాల ప్రకారం కాన్వాయ్ని ఎలా కుదించాలా అని భద్రతా సిబ్బంది తర్జన భర్జనలు పడుతోంది.